హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. టీడీపీ ప్రచార రథానికి నిప్పు. డ్రైవర్ లోపల ఉండగానే పెట్రోల్ పోసి పీలేల్లో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుందండి. టీడీపీ ప్రచార రథానికి నిప్పు పెట్టారంట. అసలు ఏం జరిగిందో చూద్దాం. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో టీడీపీ ప్రచార రథానికి నిప్పు పెట్టిన ఘటన కలకరం రేపింది. శనివారం ఉదయం డ్రైవర్ వాహనంలో ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారంట. డ్రైవర్ లోపల ఉండగానే పెట్రోల్ పోసి ఎలా అంటించారా బాబు? ఎవర్రా ఇల్లు? ఇదిగోండి. అన్నమయ్య జిల్లాలో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. వాల్మీకిపురం మండలం విఠలవరం వద్ద తెలుగుదేశం పార్టీ ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. వాహనంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. శనివారం ఉదయం నంబర్ ప్లేట్ లేని బైక్స్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ప్రచార రథంపై పెట్రోల్ పోసి ఎవరా వైసీపీ గూండాలు అయి ఉంటారు. ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మనుషులు అయి ఉంటారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాపాంతరం లోపల ఉన్నాడట. విషయం తెలుసుకున్న పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి అది సతీమణి అక్కడికి చేరుకున్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. స్థానిక సీఏ పులిశేఖర్ టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాదాపు 2 కిలోమీటర్ల మీద వాహనాలు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బంది అయిందంటే ఈ వైసీపీ గుండాలే చేశారు. పాపం అండి, వాహనాన్ని అక్కడ ఉంటే పెట్రోల్ బస్సు లోపల ఉండగానే తగలెట్టేశారంటే వీళ్ళు మనుషుల పశువుల గాడిదల అమ్మలకు పుట్టారు, ఎవరికి పుట్టారు? దరిద్ర కొట్టారు వాళ్ళరా. మనుషుల ఏరా కడుపు అన్నం తింటున్నారు, ఏం తింటున్నారా మీరు? ఇవే మీరు చేయవలసింది. ఎంతటి వారిని సరే వదిలిపెట్టకండి. పోలీసులారా వీళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించండి. ఇలాంటి పిచ్చి చర్యలకు అయితే పాల్పడకండి. ఏమనంటే హుందాగా మంచిగా ఎదుర్కోండి కానీ తప్ప ఇలాంటి లుచ్చా పనులు మాత్రం దయచేసి చేయకండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.